స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజన్న ఆలయంలోని ఉత్సవ విగ్రహాలని ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి భీమన్న గుడికి తరలించడం జరిగింది. కోడె మొక్కులు సైతం నేటి నుంచి ఇక్కడే ప్రారంభమయ్యాయి. కోడె మొక్కులకి సంబంధించి పేదల పెన్నిది రాజన్న ఆలయంలోకి వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా కోడె మొక్కులని చెల్లించడం అనేది ఆయన వాయితీగా వస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇది ఇప్పటికే విస్తరణ పనుల్లో భాగంగా రాజన్న ఆలయంలో కేవలము కైంకర్యాలు ప్రతిరోజు దీపధూప నైవేద్యాలు సమర్పించి ప్రతిరోజు ఎట్లా చేస్తారో అట్లాంటి కార్యక్రమాలు మాత్రమే ఉంటాయన్నారు స్థానిక అధికారులు, స్థానిక విప్ ఆది శ్రీనివాస్. అయితే ఇక్కడ భీమన్న గుడిలో సాధారణ భక్తులకి అందరికీ ఇక్కడ మాత్రమే దర్శన ఏర్పాట్లు, ప్రత్యేక అభిషేకాలు, పూజలు అన్నీ కూడా ఇక్కడే నిర్వహించడానికి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇప్పటికే మరి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. విస్తరణకి అభివృద్ధికి సంబంధించి గండదీపం సైతం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఇన్ గేట్, అవుట్ గేట్, అలాగే విఐపీలకు సంబంధించి ఒక గేట్ సైతం ఏర్పాటు చేశారు. ప్రధానంగా విశాలమైనటువంటి భీమన్న ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి బడ్జెట్కి అనుగుణంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతాయి. ఇప్పటికే రోడ్ల విస్తరణ కార్యక్రమం పూర్తయింది. అలాగే వేములవాడ రాజన్న ఆలయాన్ని సంపూర్ణంగా రూపురేఖలు మార్చి భక్తులకు మరిన్ని సౌకర్యవంతమైనటువంటి సేవలు అందించడానికి సిద్ధం చేశామని చెప్పేసి ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద గత కొన్నేళ్లుగా ఇక్కడ అభివృద్ధి చేయాలి, భక్తుల సంఖ్య పెరుగుతుంది, రోజు రోజుకు ఇబ్బంది కలుగుతుంది, వారికి దర్శనం కరువైతుంది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి సంవత్సరము ఒకవైపు శ్రావణ మాసం, కార్తీక మాసం, అలాగే సమ్మక్క జాతరకు ముందు మహాశివరాత్రి సందర్భంగా సైతం భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తారు. వారి ఇష్టదైవం అనేటువంటి రాజన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇక నుంచి ప్రత్యేక పూజలు, వ్రతాలు, మొక్కులు ఏదైనా సరే ఇప్పుడున్నటువంటి భీమన్న గుడి నుంచే కొనసాగుతాయి. వేద పండితులు నిర్ణయించినటువంటి ముహూర్తం ఆధారంగా ఇప్పటికే ఉత్సవ విగ్రహాలని తరలించడం జరిగింది. దీనికి సంబంధించి మనం భీమన్న గుడిలో ఉన్నాం. ప్రాచీనమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలకు నిలయంగా ఉన్నటువంటి ఈ భీమేశ్వర ఆలయంలోనే ప్రత్యేక దర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఇప్పటికే దానికి సుందరంగా తీర్చిదిద్దే పనులు చేశారు. సో అక్కడ బంతిపూలతో అలంకరించారు, దూటలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉప ఆలయంగా ఒకవైపు గాయత్రి మాత, మరొక వైపు ఆంజనేయ స్వామి ఆలయం సైతం ఇక్కడ ఈ భీమన్న గుడిలో ఉంది. పనులు ఇంకా వేగంగా నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో త్వరలోనే అనుకున్న రేంజ్లో మేము పనులు పూర్తవుతాము. దశల వారీగా దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకి ఇక్కడ అన్ని అభివృద్ధి పనులు, విస్తరణ పనులు పూర్తి చేస్తాం, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే కొన్ని రకాలైనటువంటి వివాదాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎలా ముందుకెళ్తారు, ఎలా అందరినీ సమన్వయపరుచుకొని విమర్శలకి తావివ్వకుండా ఒక కోఆర్డినేషన్ ప్రకారం వెళ్తారు అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద త్వరగా ఇది పూర్తి చేయాలని చెప్పేసి భక్తులు కోరుతున్నటువంటి పరిస్థితి. త్వరలోనే శృంగేరి మఠం నుంచి సైతం పీఠాధిపతులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకునేటువంటి అవకాశాలు కలుగుతుంది. వారి సూచనల మేరకే ఇదంతా కూడా విస్తరణ, అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పేసి పక్కా ప్లాన్తో వేములవాడ ఆలయ రూపురేఖలు మారడానికి అందరూ సహకరించాలి, కట్టుబడి ఉన్నామని చెప్పేసి స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. తెలంగాణ ప్రజలందరూ ప్రపంచంలోని దక్షిణ కాశీగా భావించే హిందూ భక్తులందరూ ఎప్పుడు రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి ప్రసాదాల్ని వారి ఆరాధ్య దైవంగా తీసుకుంటారు. కానీ ఇట్టి మన దేవాలయానికి ప్రభుత్వము ఆదాయం కోసమే తప్ప ప్రజల పట్ల ఆరోగ్యంగా కానీ ప్రసాదం పట్ల నిర్లక్ష్యం కళ్ళకు కొట్టినట్టు కనబడుతుంది. దయచేసి ఈఓ గారికి తెలియజేసేది ఏంటంటే, దేవాదాయ శాఖ కూడా తెలియజేసేది ఏంటంటే, భక్తుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా, వారి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రసాదాన్ని, లడ్డూని మంచి క్వాంటిటీ తోటి, క్వాలిటీ తోటి తయారు చేసి వారి ఆరోగ్యం పట్ల ఆటలాడకుండా తయారు చేయించాలని కోరుచున్నాము. ఇప్పుడు తెలియగానే ఒక భక్తుడు లడ్డూలు తీసుకుంటే అవి ఫంగస్ వచ్చి బూజు వచ్చి ఉన్నాయి. వారి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా ఈఓ గారు తక్షణమే వారిపై చర్య తీసుకొని లడ్డూలను తీసివేసే విధంగా ఆర్డర్ జారీ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇక మీద ఎప్పుడైనా దేవాలయం పైన ఇటువంటి నిర్లక్ష్యం మా హిందూ భక్తుల పట్ల వహిస్తే
మా భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితమైన చర్యలు తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎందరికో వెలువైపోయిన పెద్ద దేవస్థానంలో లడ్డూలు అవకతవకలు మరియు ఈ ఫంగస్ వచ్చిన లడ్డూలు విక్రయించడం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఆలయ అధికారులు దీన్ని నిర్లక్ష్యం చేయకుండా ఈ లడ్డూలను రిటర్న్ చేసి మంచిగా సక్రమంగా అందించాలని కోరుకుంటున్నాం. కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో పదే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ ఇప్పుడు మేము నుంచి వెళ్తుండగా ఒక భక్తుడు లడ్డూలు తీసుకున్న లడ్డూలు చూపెడితే వాటి వాసన స్మెల్ ఎంతో ఘోరంగా ఉందని మేము లడ్డూ కౌంటర్లోకి చెకింగ్ కు వెళ్ళడం జరిగింది. మరి అక్కడ చూసుకుంటే పరిస్థితులు అంతా ఘోరంగా, లడ్డూలు అన్ని కూడా బూజు పట్టి ఫంగస్ వచ్చి ఉన్నాయి. మేము అన్ని కూడా విజువల్ చూపెట్టడం జరిగింది. ఇంత దారుణంగా అంటే అధికారుల నిర్లక్ష్యం. మరి ఇది ఈ ఈవో గారు వచ్చి కూడా ఇప్పుడు మేము వచ్చిన కొత్తలో కూడా తెలియజేయడం జరిగింది. ఎలాంటి మనోభావాలు దెబ్బతీయకుండా మీరు చూసుకోవాలని పదే హెచ్చరిస్తున్నప్పటికీ ఈరోజు ప్రసిద్ధిగాంచిన రాజన్న లడ్డు మరి అన్ని దేవాలయాలకు వెళ్ళి కూడా గొప్ప ప్రసాదంగా అంత గొప్పగా భావించే లడ్డూలలో ఇంత అవకతవకలు జరుగుతుండడం మేము హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని తీవ్రంగా. మరి వాటిలో నాణ్యత లోపమా లేదంటే అధికారుల నిర్లక్ష్యమా? మీరు వెంటనే ఇక్కడ ఎవరైతే డ్యూటీలో ఉన్నారో ఈ నిర్లక్ష్యం ఎవరు చేసిరో వారిపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున మేము దేవాదాయ శాఖ కమిషనర్ దాకా కూడా బీజేపీ పక్షాన వెళ్తామని కూడా హెచ్చరిస్తున్నాం. అలాగే చెప్తున్నాం, హిందువుల మనోభావాలు దెబ్బతీసే ఏ చర్య చేసినా కూడా మేము ఊకోమని చెప్పి కూడా తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. వెంటనే ఈ లడ్డూలను ఇప్పుడు ఈ ఫంగస్ వచ్చిన లడ్డూలను ఆపివేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ కూడా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మన భక్తులను దృష్టిలో ఉంచుకొని వెంటనే ఈవో గారు చర్యలు తీసుకోవాలని మేము తెలియజేస్తున్నాం. పేదల పెన్నిది కోడెముక్కల వానిగా పేరుగాంచినటువంటి రాజన్న సన్నిధానంలో ఉన్నాము. దీనికి సంబంధించి లడ్డూలో నాణ్యత లోపించింది, దుర్వాసన వస్తుంది, బూజు పట్టిందనే ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఈవో ఉన్నారు. ఈవో గారు చెప్పండి, ఏంటి అసలు ఎందుకు ఇట్లాంటి వీడియోస్ బయటకు వచ్చాయి? దీనికి సంబంధించిన నాణ్యత ఏ విధంగా ఉంది? మీ పర్యవేక్షణ ఎట్లా ఉంది? ఓం నమ శివాయ అండి. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం అనగానే మనకు అందరికీ తెలుసు కోడెముక్కు కోసం పేదల భక్తులు, పేదల పెన్నిది కాబట్టి దక్షిణ కాశీగా కొలుస్తూ చాలామంది భక్తులు వస్తుంటారు. మనము అధికారులు కానీ మనము వస్తూ పోతూ ఉంటాము. కానీ నేను గత నెల రోజుల కిందటే జాయిన్ అవ్వడం జరిగింది. చక్కగా మహాప్రసాదము అంటే భోజనం కానీ అన్నప్రసాదం కానీ అలాగే లడ్డు ప్రసాదాన్ని కానీ శుచి శుభ్రతతో మనం అందజేస్తాము. మనందరికీ తెలుసు, ఇప్పుడు ప్రస్తుతము దేవాలయ విస్తరణలో భాగంగా ప్రభుత్వం వారి మనకు పెద్ద ఎత్తున భక్తులకు సౌకర్యాలు కలిగించాలనే ఉద్దేశంతో మనకి ఇక్కడ ఏర్పాట్లు చేసుకుంటున్నాము. అందులో భాగంగా మనం అన్నిటినీ కూడా ఒక్కొక్క భాగాన్ని కార్యాలయ విభాగం అయితేనేమి, లడ్డు తయారీ కేంద్రం అయితేనేమి అన్నిటినీ కూడా మనం R&D వారి ఆధ్వర్యంలో జరుగుతున్న VTDA కలెక్టర్ గారు మన వైస్ చైర్మన్గా ఉన్నటువంటి VTDA ఆధ్వర్యంలో వారు R&Bకి ఇవ్వడం జరిగింది. R&B వారు లోకల్లో వాళ్ళు కాంట్రాక్టర్ చేత ఎవరైతే పనులు చేస్తున్నారో ప్రయారిటీ వైజ్ మనం బిల్డింగ్స్ అప్పచెప్తూ మనం అన్ని బిల్డింగ్స్ని కూడా భీమేశ్వర ఆలయంలోకి భక్తులను మళ్ళీ అక్కడ కూడా దర్శించుకునే విధంగా మనం అక్కడికి ఆఫీసులన్నీ కానీ లేదా ఈ కార్యాలయాలు తర్వాత మనకి ప్రసాద కేంద్రాలు తర్వాత అవన్నింటినీ కూడా మనం పూర్తి స్థాయిలో నిర్మించుకుంటున్నాము. తర్వాత రోజుల్లో కూడా భీమేశ్వర ఆలయానికి చాలామంది భక్తులు వస్తారు. అలాగే కంటిన్యూ చేసి అక్కడ కూడా అన్ని ఫెసిలిటీస్ అందించాలనే ఉద్దేశంతో పర్మనెంట్ స్థాయిలోనే మనం కట్టుకుంటున్నాం. అక్కడ అందరు భక్తులకు ఒకే చోట ఒకే దగ్గరికి రాగానే అంటే అక్కడ నిరంతరము ఏకాంత సేవలు జరుపుకుంటూ రాబోయే రోజుల్లో తిరిగి భక్తులందరూ కూడా ఎలాగైతే భీమన్న దర్శనం చేసుకుంటారో భీమేశ్వర ఆలయానికి రావాలనే ఉద్దేశంతో అక్కడికి వస్తుంటారు. అందుకే ఈ ప్రసాదాలు అనేది మీరు నిన్న ఒక వార్తను చూశారు. దానికి సంబంధించి మేము పూర్తిగా నిన్న మాతో కూడా మాట్లాడడం జరిగింది. వెంటనే స్పందించి మేము దాదాపుగా ఆఫీస్ మొత్తం అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది. అక్కడ కొంతమంది మామూలుగా లోకల్లో రోజు ప్రతినిత్యం గుడిని విజిట్ చేసేవాళ్ళు, తర్వాత లోకల్లో నాయకులు కొంతమంది మీడియా మిత్రులు ఉన్నారు. వాళ్ళ వెళ్ళి మేము పరిశీలించాము. అలాంటివి లోపలికి వెళ్ళి కూడా మొత్తం చెక్ చేయడం కూడా జరిగింది. అదే సందర్భంలో ఇక్కడ ప్రసాదిని మనం ఇక్కడ తయారు చేస్తున్నాము, ఇక్కడ నుంచి కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టడం కూడా జరిగింది. అలాగే పెద్ద పెద్ద మీడియా మిత్రులు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా చెక్ చేయడం జరిగింది. వెంటనే మేము పోయి చూసుకున్నాము. అలాంటి ఏది కూడా అక్కడ జరగలేదు, అవాస్తవం అని నేను చెప్తున్నాము. వీడియోస్ వచ్చినాయి, బూజు పట్టిన వీడియో అందులో మీరు చూసుకోండి. ఇంకోటి దాన్ని టెక్నికల్గా మీరు బాగా ఆలోచించండి. ఆ లడ్డూని ఇలా ఇప్పుంది, అందులో కిస్మిస్ ఉంది, తర్వాత మనం మిశ్రీ చేస్తాము. అంతేగాని బూజు అనేది ఎందుకంటే మీకు
అక్కడ ఏదైతే దేవాలయంలో ఇంతకుముందు ఉన్నటువంటి ప్రసాద విక్రయశాలని మనం ఇక్కడికి మార్చుకొని భక్తుల సంఖ్యను బట్టి మేము తయారు చేసుకుంటూ వస్తున్నాం. తేమ ఉండడం వల్లనే తేమ కాదండి, ఇప్పుడు లడ్డు ప్రసాదం ఫ్రెష్గా తయారు చేసి తమ ముందరికి తీసుకొస్తాం. మేము చేయంగానే అది మంచిగా ఫ్రెష్గా ఉన్న సందర్భంలో పాకంలో వస్తుంది. అంతేగాని మీరు ఇంత వెదర్లో కూడా చూస్తున్నారు, కొద్దిసేపు పట్టుకుంటే మనకు అది పాకం కూడా ఇలా కారుతున్నట్టుగా ఉంటుంది లైట్గా, అంటే ఏది పాకం గారిపోయే విధంగా కాకుండా అలా ఉంది తప్ప. మేము చెక్ చేసాము. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఒక చిన్న ట్రేలు మేము ఆంధ్ర బ్యాంకును కొలగొట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ఇలాంటి ట్రేస్ అన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టి నెక్స్ట్ మనం ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి చివరి ట్రైన్ తీసి బయట ఉన్న ఫిబ్రవరిలో పెట్టిన ట్రైల్ అనుకుంటాను, బహుశా శివరాత్రికి పెట్టిన ట్రైలను తీసి అందులో వాసన వస్తుందని, అక్కడ వాసన వస్తాయి కదండి ఆ పాతవి, అవి చూపించి తర్వాత ఈ లడ్డు అని చెప్పడం, చేతులు పట్టుకొని మీరు చూడండి. లోపలికి వెళ్ళిన వ్యక్తులు ఎవరో కూడా చూడండి, మీరు దాన్ని కూడా పరిశీలించండి. వాళ్ళు ఎవరు కూడా భక్తులు కాదు. మేము వెంటనే వెళ్ళి చుట్టుపక్కల భక్తులను కూడా చూస్తాం, ఎవరైనా కంప్లైంట్ చేస్తారేమో అని, కానీ ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు. అటువంటి భక్తులు కూడా కానరాలేదు అక్కడ. రెండవది, మేము అందరు భక్తులను అడిగాము, ఎవరైతే ప్రసాదం ఓపెన్ చేసుకొని తింటూ ఉన్నారో చాలా బాగుందని కూడా చెప్పడం జరిగింది. భాష అంటే వేరే భాషలో ఉన్న వాళ్ళు, కన్నడలో ఉన్న వాళ్ళు కూడా మనకు ఒక పెద్దవాళ్ళు కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. నిన్న సాయంత్రం వరకు, అంటే ఎప్పుడు కూడా మేము ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటూ ఉంటాం. జనరల్ క్యూ లైన్లో వెళ్ళే వాళ్ళకి దర్శనం ఎంత టైం పడుతుంది, ప్రసాదం ఎలా ఉందని. మరి ఇన్ని రోజులు రాలేదు. ఆ నలుగురే ఎందుకు వెళ్ళారో తెలియదు. కొంచెం అలాగే ఆ చుట్టుపక్కల కూడా తిరుగుతూ కనిపించిందని చాలామంది కంప్లైంట్ కూడా చెప్పారు. అలాగే చిన్న చిన్నవి ఉంటాయి, మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్లో కూడా ఇక్కడికి మార్చడం, ఆ మార్పుల్లో భాగంగా మాకు చేస్తారో చేయరో అనే భయంలో కూడా కొంత అందిస్తూ ఉంటారు. కానీ మేము అదంతా ట్రాన్స్పరెన్సీతో చేస్తాం. ఆ ఫోటోలో కూడా మీరు చూస్తారు, నెట్ వేసింది. మేము ఆరబెడతాము, మళ్ళీ నెట్ వేస్తాము, ప్రికాషనరీ స్టెప్స్ అన్నీ తీసుకుంటాం. ఎవరైనా భక్తుడు వచ్చి చెప్పినా కూడా వాటిని పాటిస్తాం. తిరుమలలో కల్తీ నెయ్యి వాడారు, ప్రసాదం క్వాలిటీ లేదు అనేటువంటి వార్త వచ్చి దాని తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రతి హిందూ దేవాలయం తెలుగు రాష్ట్రాల్లో తనిఖీలు చేశారు, విస్తృతంగా చర్యలు చేపట్టారు. అక్కడ కూడా మన దగ్గర కూడా ఆదేశాలు జారీ చేసిండ్రు. అప్పటి నుంచి కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ అయింది, అలర్ట్నెస్ ఉన్నది. ఈ క్రమంలో మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ లడ్డు తయారీ? మీ అందరికీ తెలుసు, నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి ప్రభుత్వం వారు చెప్పినట్టుగా విజయ గీని తీసుకుంటున్నాం. మనం విజయ గీని తీసుకుంటున్నాం, ఎక్కడి నుంచి బయట వస్తువులు సేకరించాం. రెండోది, అటువంటివి ఏవైతే తీసుకుంటామో FCCIకి మనం పంపించడం కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మనం లడ్డు ప్రసాదాన్ని నాణ్యతను పరిశీలించడానికి కూడా ఎవ్రీ మంత్ మనం గతంలో కూడా చేసినాం, ఇప్పుడు కూడా కంటిన్యూ జరుగుతుంది. అది ఎప్పుడైనా సడన్గా రావచ్చు. ఆఫీసర్ని కూడా మేము ఎవరు కూడా మాకు తెలియదు ఏ టైంలో వస్తారు. కానీ మా స్వీయ పర్యవేక్షణలో భక్తులకు మంచిగా అందించాలండి. వచ్చే భక్తుడు ఏం కోరుకుంటాడంటే ఇక్కడికి వచ్చినప్పుడు నీడలో దేవుడు దర్శనం చేసుకోవడం, కొంచెం స్వామివారి ప్రసాదాన్ని ఆశించడం, మంచినీరు ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తామో అది తాగడం, ఇలాంటివి. అలాగే కోడె మొక్కును చేసుకొని పోవాలనుకుంటారు. అలాంటి భక్తుల కోసం మేము అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటాము. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇక్కడ భీమేశ్వర ఆలయం ఎదురుగా కూడా అన్ని ఫెసిలిటీస్తో, అంటే అక్కడ ఇప్పుడు కూడా కూలర్స్ ఉన్నాయి ఆరడానికి, లడ్డు ఆరడానికి అన్నిటికి కూడా. అలాగే ఏసీలు కానీ, కూలర్లు కానీ, మెష్ కానీ, నెట్ కానీ, ఇలాంటివి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఎప్పటికప్పుడు అందించాలి. స్వచ్ఛమైనటువంటి నేతితో మంచిగా ఆస్వాదించాలి భక్తుడు అనే ఉద్దేశంతో మనం తయారు చేపిస్తాము. ఎందుకంటే మనము వచ్చే భక్తులు ఎంత సంఖ్యలో వస్తారో కూడా మనకి ఏ రోజుకి ఆ రోజే తెలుస్తుంది. ఫుడ్ ఫాల్ అనేది కూడా మనం హెడ్ కౌంట్ కూడా మన దగ్గర ఉంటుంది. దాని ప్రకారంలో అన్నదానంలో అన్నప్రసాదం కానీ లడ్డు ప్రసాదం చేస్తాం. ఎన్నడూ లేనిది మరి నిన్న అలాంటి పరిస్థితిని ఎందుకు తీసుకు ఒక కుట్ర జరిగిందని అనుకోవచ్చా? ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సైతం ఆదేశాలు జారీ చేసింది. ఏం జరిగింది, ఎవరు దీనికి పాల్పడ్డారు, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. నిజంగా చెప్తున్నాం అండి, ఓం నమస్తే. దేవుడి దగ్గరికి వచ్చే ప్రతి భక్తుడికి మేము స్వచ్ఛమైనది అందించాలి. అందులో భాగంగా రోజు చాలామంది కొన్ని విమర్శలు చేస్తుంటారు సామాన్యం, కానీ ప్రసాదం మీద అనేది నిజమైన భక్తులు ఎవరు కూడా విమర్శ చేయరు. ఎందుకంటే అట్లాంటి ప్రసాదాన్ని మేము కూడా అలాంటి మంచి ప్రసాదాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇప్పుడు కాదు గతంలోంచి కూడా ఏనాడు కూడా ఇలాంటి వివాదాలు లేకుండా చూసుకోవడం జరిగింది. మరి నిన్న జరిగిన ఈ విషయం పైన మేము బాగా స్వీయ పర్యవేక్షణ చేసి
అక్కడ ఉన్న భక్తులను అడగడం, లోపలికి వెళ్ళి చూడడం. మంత్రి గారు కూడా మమ్మల్ని అడగడం జరిగింది, వివరాలు తెలుసుకోవడం జరిగింది. మా ద్వారా వివరాలు తెలుసుకున్న తర్వాత వారు కూడా వారి ఎంక్వైరీలో వారు ఒకటే ఆదేశాలు ఇచ్చారు. ఈసారి ఎవరైనా అవాస్తవాలు కానీ లేదా భక్తులకు అంటే అపనమ్మకం కలిగించే విధంగా ప్రవర్తించినట్టయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, ఎంక్వైరీ చేస్తాము, దానికి ఏ ఏజెన్సీకైనా కూడా అప్పచెప్తాము. తప్పకుండా అట్లాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూసుకుంటామండి. నిన్న జరిగిన ఇష్యూలో మీరేమైనా తనిఖీలకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారా, ఎవరికైనా ఇచ్చారా? ఆ లడ్డూకి సంబంధించిన తయారీదారులకి సంబంధించి దీనిలో ఇన్వాల్వ్ అయింది ఎవరు ఏంటి అనే దాని మీద ఇప్పుడు ఇక్కడ నిజంగా చెప్పంటే లడ్డూ మాకున్నటువంటి వ్యవస్థలో ఒక అవుట్ సోర్సింగ్ వ్యక్తి దగ్గర నుంచి మొదలుపెట్టి గవర్నమెంట్ ఎంప్లాయీ దాకా కూడా అందరూ రెస్పాన్సిబిలిటీతో బాధ్యతాయుతంగా చేస్తున్నాము. దీనికి సంబంధించి అన్ని సూచనలు అంటే నేను జాయిన్ అయినప్పటి నుంచి ప్రతి నిత్యం వీలున్నప్పుడల్లా లడ్డూలోకి వెళ్ళడం, పరిశీలించడం, దానికి ఒక 4 గ్రాములు భక్తులకు ఎక్కువ అందించాలనే ఉద్దేశం, స్వచ్ఛమైన ప్రసాదాన్ని వెంటనే వారిని సంఖ్యను బట్టి కూడా తయారు చేయాలి. ఈ క్రమంలో అనుకోకుండా ఎక్కువ మొత్తంలో వస్తే కొంచెం లడ్డూలు 4-5 లడ్డూలు ఇచ్చినాం అనుకోండి, ఎక్కువ రష్ ఉండి వెనక గొడవ జరుగుతుంది, దాన్ని కూడా విమర్శలు చేస్తున్నారు. అలా కాకుండా భక్తులకు పూర్తి మొత్తంలో ఇవ్వాలి, ఎక్కువ సంఖ్యలో చేయాలని చెప్పేసి ఇప్పుడైతే మనం ప్రస్తుతము భీమేశ్వరాలయం ఎదురుగా ఎక్కువ సంఖ్యలో క్యూ లైన్లు పెట్టుకున్నాము. అలాగే ఇంకా అవసరం ఇప్పుడు ఈ టెంపుల్లో భక్తులకు దర్శనం క్లోజ్ అయ్యే అవకాశం ఉంది మేడం? ఇప్పుడు ఇక్కడ క్లోజ్ అనే మాట లేదండి, భక్తుల దర్శనాలన్నీ కూడా ఇప్పుడు మీరు కూడా చూస్తుంటే ఈ రోజు మంచి రోజు అని చెప్పేసి భీమేశ్వరాలయంలో పూజలు నిర్వహించుకున్నాము. కోడెని కూడా తిప్పడం జరిగింది మనకు. అలాగే ఇక్కడ మనం అన్నదాన సత్రం దగ్గర నిల్చొని ఉన్నాము. ఇక్కడ కళ్యాణాలు స్టార్ట్ చేసుకున్నాము. తర్వాత మనకు కుంకుమ పూజలు అవన్నీ కూడా మనకు అక్కడ ఉన్నాయి. అది నగరేశ్వరాలయంలో అలాగే శంకర మఠంలో దగ్గర ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడే నిరంతరం దర్శనం చేసుకుని వెళ్ళాలి. అంటే అందరూ కోరికలు కోరుకుంటుంటారు నిరంతరం. మనకు రాజన్న అంటే ప్రతి ఒక్కరికి ఇలవేల్పు. ఇక్కడ తెలంగాణలో చాలా ప్రసిద్ధి చెందిన క్షేత్రం కాబట్టి వాళ్ళు వచ్చే వాళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా ఇబ్బందులకు గురి కాకుండా ఒక QR కోడ్లను కూడా ఏర్పాటు చేస్తాము. ఎక్కడికి రావాలి, ఏం చేయాలి, కళ్యాణ కట్టలు కూడా ఇక్కడికి దగ్గరలోకి అందుబాటులోకి తీసుకొస్తాము. ఇది అక్కడ మన సేమ్ సైమల్టేనియస్గా రాజరాజేశ్వర స్వామి వారాలయంలో కూడా ఎటువంటి సేవలు ఆగిపోవు. దానికి నిరంతరము ఏకాంత సేవలు కానీ ఇప్పుడు మీకు ఈరోజు ఉంది, రేపు కూడా ఉంటుంది. దర్శనాలు ఏమీ ఆపలేదు మేము ఇప్పుడు. కాకపోతే ఆపడం అనే మాట కాదండి, నిరంతరం స్వామివారి కైంకర్యాలు జరుగుతాయి అక్కడ. ఆ కైంకర్యాలలో ఎటువంటి లోపాలు లేకుండా అటు జరుగుతాయి. వచ్చిన భక్తులకు అక్కడ అటు వెళ్ళలేని సందర్భం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఇక్కడ కూడా అటువంటి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో మనం ఇక్కడికి రావడం జరిగింది. వచ్చే భక్తులందరూ కూడా స్వామివారిని మనం ఇక్కడ వేయించేయించాం. ఈరోజు చూశారు మన శివకేశవులు మన క్షేత్రంలో ప్రసిద్ధి, వారిద్దరిని కూడా మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది. కోడెని కూడా మనం ఊరేగింపుతో వచ్చి పల్లకి సేవతో వచ్చి ఇక్కడ మనం పెట్టుకోవడం జరిగింది. స్వామివారి సేవకు నిరంతరం తరలి రావాలని ఇప్పుడు ఇక్కడ దర్శించుకోవాలి, అక్కడ కూడా దర్శించుకోవాలి, నగరేశ్వరాలయం దర్శించుకోవాలి. మనకు ఉన్నటువంటి సబ్ టెంపుల్స్ బద్దిపోచమ్మ అమ్మవారిని కూడా చాలామంది కొలుస్తారు. అన్నీ కూడా దగ్గర ఉన్నాయి, మీరు చూస్తున్నారు. అయితే దానికి కూడా మేము ఒక ప్రణాళిక రచించుకొని అంటే క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా చేసుకొని ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా అందరూ సమానం అండి. అందరికి కూడా అందరి భక్తుల్ని మనం దర్శింపజేసి వారిని తిరిగి సౌకర్యవంతంగా ఇక్కడ ఆహార పదార్థాలు మనం ఏవైతే మనం భోజనాలు పెడతామో అన్నదాన సత్రంలో కూడా ప్రసాదాన్ని స్వీకరించేటట్టుగా అన్ని ఏర్పాట్లు చేస్తాము. అవసరమైతే ఇంకా పెద్ద మొత్తంలో వచ్చిన వాళ్ళకి మనకున్న ఏరియా కాకుండా కూడా అవసరమేంతో మనం వాళ్ళకు కూడా భోజనాలను కూడా పెంచి ఎంతమంది వస్తే వారందరికీ కూడా పెడతాము. ప్రసాదాన్ని కూడా ఎవరు కూడా విమర్శిస్తే అది నిజంగా విమర్శ చేసినట్టయితే నిజంగా మీకు తెలుసు నిన్న జరిగిన విషయంలో అక్కడ ఎవరు భక్తులు కంప్లైంట్ చేసిన వాళ్ళైతే అక్కడే ఉంటారు, తమరికి తెలుసు. అలా కాకుండా అక్కడ నలుగురిని తిప్పి రోజంతా వాళ్ళు అందులోకి వెళ్ళి ఈ ఊరు వాళ్ళే, నేను చెప్తున్నానండి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, లోపలికి వెళ్ళిన వ్యక్తులు కూడా ఈ ఊరు వాళ్ళందరూ వెళ్ళడం అంత ఇష్టారాజ్యంగా అలా చేయడం అది భయభ్రాంతులకు గురి చేశారు తప్ప అక్కడ అవాస్తవం అండి. లడ్డూ ప్రసాదము మీరు ఇప్పుడు కూడా కాదు, నేను సాయంత్రం కూడా వారి ముందు నుంచే ప్రసాదం వచ్చింది. అలాగే మన మీడియా మిత్రులు కూడా చెప్పారు చాలామంది, చాలా బాగుంది మేడం ప్రసాదం అని. మరి అలాంటివి ఎందుకు క్రియేట్ చేస్తుందంటే డెవలప్మెంట్కు సహకరించాలని ఇలాంటి చిన్నటి విషయాల్ని అంటే తప్పుడు విషయాల్ని ప్రచారం చేయొద్దని వెరీ పర్టికులర్గా మనం ఇక్కడికి వచ్చే వాళ్ళు కానీ ఇక్కడ అసలు నిజమైన భక్తులు కూడా ఎవరు కూడా ఇలాంటివి చేయరు. కాబట్టి ఎవరైతే అలాంటివి చేయాలనుకుంటున్నారో దేవాలయ అభివృద్ధి కృషి చేయాలని వారిని కూడా మేము ఎవరము తప్పు పట్టట్లేదు. కానీ దయచేసి స్వామివారిని దృష్టిలో పెట్టుకొని వాస్తవాలు చెప్పాలి, అవాస్తవాల్ని భక్తుల్లోకి తీసుకెళ్ళకూడదు, వారి మూఢనమ్మకాన్ని పోగొట్టాలి.
కొట్టకూడదు. భక్తుల ప్రసాదం అంటేనే దేవుడి ప్రసాదం, రాజన్న ప్రసాదాన్ని విమర్శ అనేది చేయకూడదు. అలాంటిది ఇక ముందు కూడా చేయకూడదని, ఏదైనా తప్పున్నట్టయితే అక్కడ ఉన్న అధికారికి చెప్పాలి ముందు, లేదా అక్కడ ఉన్న భక్తుడు మాకు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. అది ఏదీ జరగలేదు, ఎందుకున్నారో తెలియదు. అక్కడ ఉన్న వ్యక్తులే ఆ విధమైనటువంటి ఇష్యూను చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. అంటే డెవలప్మెంట్ కూడా మనం ఇక్కడికి వస్తున్నాము, పూర్తి ఏర్పాట్లు చేసుకున్నాము, దీని డైవర్షన్ని మనం అనుకుంటున్నాము. అందుకే మీరు భక్తులకు కూడా తెలియజేయండి, స్వచ్ఛమైన ప్రసాదము. మనం ప్రతిరోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా వాళ్ళకు ప్రతిసారి ఇక్కడికి వచ్చి వారు తనిఖీ చేస్తూ ఉంటారు. అది గవర్నమెంట్ ఏజెన్సీ. అందుకే ఏదన్నా అనే ముందు కనీసం రాజన్నని దృష్టిలో పెట్టుకొని అలాంటి విమర్శలు చేయొద్దని మరొక మారు కోరుకుంటూ ఓం నమ శివాయ. సో మొత్తం మీద ఇది కొంతమంది కావాలని చేసినటువంటి కుట్రగా అభివర్ణించారు. దేవాలయంలో ప్రతిదీ కూడా పరిశీలిస్తున్నాము, ఏదైనా లోటుపాట్లు ఉంటే ముందుగా అక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకురావాలి. శుద్ధమైనటువంటి నాణ్యమైన నెయ్యి నాణ్యమైనటువంటి పరిస్థితుల్లో మేము తయారు చేస్తున్నాం. కావాలని కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు చేసినటువంటి విమర్శగా తీసేస్తున్నారు. అయినప్పటికీ ఆలయంలో అనేక రకాల సౌకర్యాలు భక్తులకి మేము కలగజేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఇప్పటికే మంత్రి సురేఖ ఆదేశాలు జారీ చేసింది. దీని వెనుక ఉన్నటువంటి వాస్తవం ఏంటి, ఖచ్చితంగా నివేదిక ఇవ్వాలి అని చెప్పేసి ఆదేశాలు సైతం జారీ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం వేములవాడ రాజన్న ఆలయంలో ఉన్నాం. వేములవాడ రాజన్న ఆలయంలో లడ్డు నాణ్యత లోపించిందని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి. ఈ లడ్డు కౌంటర్ నుంచి ఇప్పుడే భక్తులు కొన్ని లడ్డూలు అది తీసుకొని వస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా తిరుమల తిరుపతి లడ్డూలో నెయ్యి కల్తీది వాడారు అనేటువంటి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో ఆలయాల్లో చర్యలు తీసుకున్నారు, తనిఖీలు జరిగాయి. ప్రస్తుతం మరి వేములవాడ ఆలయ లడ్డూకు సంబంధించి కొనసాగుతున్నటువంటి వివాదం నేపథ్యంలో ఎట్లా ఉందండి లడ్డు? ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని లడ్డూలు తీసుకున్నారు, ఎంత కొట్టి? నా పేరు తిరుపతి, మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము. మార్నింగ్ టైంలో వచ్చినాము. లడ్డు మాత్రం చాలా క్వాలిటీగానే ఉంది. నెయ్యితో చేసినట్టున్నారు కాబట్టి చాలా క్వాలిటీగానే వాడుతున్నారు ఇప్పటి వరకు. అయితే మీకు వచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అదైతే తెలియాల్సింది. నిన్న జరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆరోపణలు వచ్చాయి, దానికి విజువల్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే బాగానే ఉంది సార్. ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఇప్పటి వరకు ఒకటి 20 రూపీస్ పడుతుంది. పులిహోర అయితేనేమో 15 రూపీస్ తీసుకుంటున్నారు. అయితే ఆన్లైన్ టికెట్స్ కాక టికెట్స్ ఇస్తున్నారు, తీసుకోవచ్చు. మొత్తం మీద ఇప్పుడైతే నాణ్యంగానే ఉంది అంటున్నారు. ఒకసారి లడ్డు కౌంటర్ దగ్గర కూడా చూద్దాము. ఒకసారి వేములవాడ లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్దాము. లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఒక ప్రసాదం తీసుకొని చూద్దాము ఎట్లా ఉంది పరిస్థితి. ఎందుకంటే గత సాయంత్రం వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో తక్షణ చర్యలు తీసుకోవాలని ఇటు అధికారులు అలాగే దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సైతం ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి దైవ దర్శనం చేసుకుంటున్నారు. అలాగే లడ్డు ప్రసాదం చాలా పవిత్రమైనటువంటిదిగా భావిస్తుంటారు. ఇక్కడ ఉన్నటువంటి కౌంటర్లలో సైతం చాలా మంది భక్తులు వెయిట్ చేస్తున్నారు. టికెట్ కౌంటర్ కొరకి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ ప్రసాదం కౌంటర్ల దగ్గర కూడా జనాలు ఉన్నారు. దీనికి సంబంధించి అయితే ఒకసారి చూద్దాము. లడ్డు కౌంటర్లో లడ్డూలు ఎట్లా ఉన్నాయి, నాణ్యత ఎట్లా ఉన్నది, దానికి ఒకసారి తీసుకుందాము మనం కూడా. లడ్డు ఒక్కంటికి 100 గ్రాముల లడ్డు 20 రూపాయలు, పులిహోర 15 రూపాయలు అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఎట్లా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి అయితే లడ్డు కౌంటర్లో సంబంధించి అవన్నీ కూడా భక్తులు ఉన్నారు, వాళ్ళ అభిప్రాయము ఆ కౌంటర్లో ఎట్లా ఉన్నదో చూద్దాం ఒకసారి. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే చాలా వివాదాస్పదంగా పరిస్థితి ఉంది. లడ్డూలలో నాణ్యత లోపించింది, హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నారని చెప్పేసి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యం. ఒక్కసారిగా లడ్డు నాణ్యతకు సంబంధించి అయితే చర్యలు తీసుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి లడ్డూలకు సంబంధించిన టికెట్ కౌంటర్లు, ప్రసాద కౌంటర్ ఇక్కడే ఉంది. ప్రసాద కౌంటర్లో క్యూలు పాటిస్తున్నారు. దీనికి సంబంధించి అయితే ఇక్కడే వీళ్ళని అడిగి మనం తెలుసుకుందాము. లడ్డు తీసుకున్నారా మీరు? ఎట్లా లడ్డు పులిహోర బాగానే ఉంది, కానీ లోపల మెయింటెనెన్స్ సరిగా లేదు, చాలా ఇబ్బంది అయింది. ఇవి బాగానే ఉంది. లోపల దర్శనానికి అన్ని క్యూ లైన్లు, ఎంట్రెన్స్ మొత్తం 4 దిక్కులకించి వచ్చి ఎంట్రెన్స్ ఒకటే సైడ్ పెట్టారు అనమాట. ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఉంది లడ్డుకు సంబంధించి అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకసారిగా ఇది చూద్దాం. ఒకసారి 2 లడ్డు 2 పులిహోర ఒక్కసారి చూద్దాము. ఒక 4 లడ్డూలు ఇవ్వండి. లడ్డూకు సంబంధించి అయితే నాణ్యతలో వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో మనం టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తుంది. ఎక్కడ ఇది తీసుకోవాల్సింది? పక్కనే 20 రూపీస్కి ఒకటి, ఈ పక్కన
వీళ్ళు చేస్తున్నటువంటిది ఒకసారి చూద్దాం. ఇలా చాలా మంది వేలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తుంటారు. లడ్డు అనేది ఖచ్చితంగా తీసుకుంటారు. అంటే ఇష్టదైవమైనటువంటి రాజన్నకి కోడె మొక్కులు, అభిషేకము, కుంకుమ పూజలు, నిత్య కళ్యాణము, అలాగే అమ్మవారికి కుంకుమార్చన, ఇలా ఆశీర్వచనం, ఇలా ప్రతి ఒక్క కైంకర్యాలు ఉంటున్నాయి. కైంకర్యాలు ఉన్నటువంటి నేపథ్యంలో లడ్డూల మీద వచ్చినటువంటి వివాదాలు, ఎందుకంటే ప్రతిరోజు వేల సంఖ్యలో లడ్డూలు భక్తులు తీసుకొని వెళ్తారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉండొద్దు అని చెప్పేసి డిమాండ్ చేసినటువంటి నేపథ్యం ఇక్కడ లడ్డూలన్నీ కూడా ఉన్నాయి, విక్రయిస్తున్నారు. దీనికి సంబంధించి అయితే మరి ఎట్లా ఉండొచ్చు ఏంది అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. ఒక్కసారి మరో భక్తుడు ఉన్నాడు, ఆ భక్తుని కూడా అడుగుదాం మనం. ఏమో లడ్డు ఎట్లా ఉన్నది మీకు సంబంధించి ఒకసారి చూపించండి. అది లడ్డు చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎప్పుడు వచ్చినా లడ్డు పులిహోర ఫేవరెట్. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ లడ్డూలు సైతం ఎట్లా ఉన్నాయని. అంటే నిన్న జరిగినటువంటి కొన్ని ఒకటేలో వచ్చినటువంటి దానికి సంబంధించి ఇలాంటి ఇబ్బంది ఎదురైందా లేదా అనేటువంటి కోణంలో సైతం ఆరా తీస్తున్నారు. ఇప్పటికే దీనిపైన కావాలని కుట్రలు చేశారనేటువంటి కోణంలో సైతం వారు అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఈ లడ్డూకు సంబంధించి వివాదం కొనసాగినటువంటి నేపథ్యంలో ఇది లడ్డే ఇప్పుడు క్వాలిటీగానే ఉంది. ఇదంతా కూడా నాణ్యమైనటువంటి లడ్డుగా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి అయితే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ లడ్డూలకు సంబంధించి అయితే పులిహోరకు సంబంధించి ఇలా తీసుకున్నటువంటి దానిలో క్వాలిటీగానే ఉంది ఇప్పుడైతే. అంటే నిన్న వచ్చినటువంటి లడ్డూలలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి బూజు, దుర్వాసన గల కారణం ఏంటి, ఎవరు చేశారు, ఎట్లా నిర్లక్ష్యమైందా ఏంటి అనే కోణంలో సైతం ఆరాధిస్తున్నారు. ఖచ్చితంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది కావాలని సైతం చేస్తున్నటువంటి కుట్రగా కొట్టిపడేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి, నాణ్యమైనటువంటి లడ్డూలు ఇవ్వాలని చెప్పి హిందూ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. మొత్తం మీద ఎక్కడైనా ఏ ఆలయంకి వెళ్ళినా కానీ లడ్డు ప్రసాదం అనేది చాలా పవిత్రమైనదిగా భావించి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటిది నాణ్యత లేకపోతే చాలా ఇబ్బంది అని చెప్పి ఫీల్ అవుతుంటారు భక్తులు. భక్తుల మనోభావాలు సైతం దెబ్బతింటున్నాయని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రతి అంశంలో జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి. ఒకవైపు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, అలాగే స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాసు, ఈవో రమాదేవి, అలాగే ఇతర అధికారులందరూ దీని మీద చర్యలు తీసుకుంటున్నాము. ఖచ్చితంగా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తామని చెప్పేసి క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. వేములవాడ రాజన్న ఆలయ విస్తరణకి నడుం బిగించారు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మనతో ఉన్నారు. నమస్తే, ఏం చేస్తున్నారు అసలు? వేములవాడ రాజన్న ఆలయంలో మార్పులు చేర్పులు భారీగా జరుగుతున్నటువంటి సమాచారం. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలోకి వస్తున్నటువంటి భక్తుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో భక్తుల సంఖ్యకు అనుగుణంగా రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పరచాలని, విస్తరించాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతున్న తరుణంలో 2023-24లో 50 కోట్లు బడ్జెట్లో, 2024-25 బడ్జెట్లో 100 కోట్లు పెట్టుకొని 150 కోట్లతో ముందుకు పోతున్నప్పుడు వేములవాడ టెంపుల్ సిటీగా గతంలో 15,000 ఉన్న వేనాడ గ్రామ జనాభా పట్టణంగా అభివృద్ధి 60,000కు మారిన సందర్భంలో 50 సంవత్సరాలు ఎదురు చూస్తున్న రాజన్న భక్తుల వేనాడ పట్టణ ప్రజల చిరకాల కోరికైనటువంటి రోడ్డు వెడల్పుకు 47 కోట్లు పెట్టుకొని ముందుకు పోయే క్రమంలో 76 కోట్లతో రాజన్న ఆలయాన్ని విస్తరించాలని మొదటి దశలో నవంబర్ 20వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు, ఈ జిల్లాకు సంబంధించిన గౌరవ మంత్రులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, సుమారు 8 మంది మంత్రులు, అనేక మంది శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు హాజరు కాబట్టి ఆ రోజు భూమి పూజ గాంపు చేసుకుని ముందుకు పోతున్న తరుణంలో 35 కోట్లతో అన్న సత్రానికి కూడా వచ్చే భక్తులకు అన్న సత్రంలో ఉచిత భోజనాన్ని కల్పించే కార్యక్రమంలో టెండర్లు పూర్తి కాబడిన సందర్భంలో ఈ రోజు నుంచి వేల రాజన్న ఆలయంలో విస్తీర్ణ కార్యక్రమాలు ఉధృతం అవుతున్న సందర్భంలో వచ్చేటువంటి భక్తులకు వర్జిత సేవలు ప్రాచీన కాలం నాటి భీమేశ్వర ఆలయంలో సుమారు 3,42,00,000 రూపాయలు వెచ్చించి అన్ని ఏర్పాట్లు చేసినాం. ఇక్కడ ఇప్పుడే కళ్యాణానికి సంబంధించినప్పుడు ఏర్పాట్లు చూసి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఆ భీమేశ్వర స్వామి సన్నిధిలో రాజరాజస్వామి ఆశీస్సుతో పాటు ఇక్కడ అనంత పద్మనాభ హరిహర క్షేత్రానికి పిలువబడి వారి ఆశీస్సులు ఉండే విధంగా బ్రాహ్మణోత్తములు పెట్టినటువంటి ముహూర్తానికి రాజరాజస్వామి సన్నిధిలో ఉన్నటువంటి ఉత్సవమూర్తులు పార్వతీ పరమేశ్వరుడి అనంత పద్మనాభ స్వామి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకుని వచ్చి భక్తుల కోలాల మధ్యలో భక్తి భావంతో ఆధ్యాత్మిక వాతావరణంలో భీమేశ్వర సన్నిధిలో
వారిని ప్రతిష్ఠింపజేసి వచ్చే భక్తులకు ఆశీస్సులు అందేలా చేయాలని చెప్పిన ముఖ్యమైన కార్యక్రమాన్ని ఏ రోజు ప్రారంభం చేయడం జరిగింది. రాబో రోజుల్లో ఆలయాన్ని భక్తుల ఆలోచనకు అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుందని చెప్పని సందర్భంగా తెలియజేస్తాం. అంటే భక్తులకి రాజన్న ఆలయం కాకుండా భీమన్న ఆలయంలోనే దర్శన ఏర్పాటు చేస్తారా? ఇప్పుడు వేములవాడ రాజరాజస్వామి ఆలయంలో ఏకాంతంగా ప్రతినిత్యం సుప్రభాత వేళ నుండి రాత్రి వరకు కూడా పూజా విధానాలు యథావిధంగా కొనసాగుతాయి. అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనిలో భాగంగా భక్తులకు దర్శనం చేసుకోవడానికి వీలు కాదు కాబట్టి వచ్చేటువంటి భక్తులకు భీమేశ్వర ఆలయంలో స్వామివారి దర్శనానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని మాట చెప్తా ఉన్నా. వేముల రాజన్న ఆలయంలో ప్రతినిత్యం ఏకాంతంగా జరిగే సేవలు ఎప్పటిలాగానే జరుగుతాయి అనే మాట సందర్భం తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే మనకి ఎంత ఫండ్ కావాలని ఎస్టిమేట్ చేయడం జరిగింది, ఇప్పుడు వచ్చింది ఎంత? ఎందుకంటే సరిపోతూ ఇప్పుడే 77 కోట్లతో ఏం మొదలవుతుంది అని చెప్పేసి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి, ఆందోళనకు సిద్ధమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు విమర్శలకు తావు లేకుండా వారిచ్చిన సూచనలు సలహాలు కూడా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి ఇంతకుముందు నేను చెప్పిన. మొదటి దశలో 50 కోట్లు, రెండో దశలో 100 కోట్లు కలిపి 150 కోట్లు వేములవాడ టెంపుల్ సిటీ కోసం తీసుకురావడం జరిగింది. 47 కోట్లతో ఆల్రెడీ రోడ్డు వెడల్పు కార్యక్రమం చేసినామని చెప్తున్నాం. ఇంకా 103 కోట్లు ఉన్న క్రమంలో ఏదైతే 77 కోట్లతో ఈ కార్యక్రమం 35 కోట్లతో అన్నసత్రం చేసుకుంటున్నాం. రెండో దశ మళ్ళీ బడ్జెట్లో కూడా నిధులు కేటాయించుకొని రాజన్న ఆలయ మాస్టర్ ప్లాన్ ప్రకారం ముందుకు పోతాం. ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట, ఆలోచన, సేవాభావం రాజన్న ఆలయం చేయాలనుకున్నాం, చేసి తీరుతామన్నమాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సో మరొకటి, వేములవాడ రాజన్న ఆలయంలో లడ్డు ప్రసాదం పవిత్రంగా భావిస్తారు, దాన్ని బూజు పట్టింది, దుర్వాసన వస్తుంది అని చెప్పేసి నిన్న వైరల్గా మారినటువంటి పరిస్థితి, దానికి ఆధారాలు కూడా బయటపెట్టారు. తప్పుడు సంకేతము. వాళ్ళ ముఖాలు చూపిస్తే బాగుండు, వాటి చేతులు చూపించారు. ఆ మనిషిని చూసిన ఇక్కడ ఉన్నట్టు మచ్చల ప్రకారం మనిషిని కూడా తెలుసుకున్న ఇప్పుడు అడిగిన కూడా నిన్నటి రోజే సామాన్య భక్తుల వీడియోలు కూడా మీకు ఇస్తాం. ఆర్టిఫిషియల్ సామాన్య భక్తులు మీరే ఎంపిక చేసుకోండి. దీనిలో మేము రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేము. రాజన్న ఆలయంకి వచ్చిన సామాన్య భక్తులు నిన్న పులిహోర బాగుందన్నారు, లడ్డూలు బాగుందన్నారు. అర్థమవుతుందా? కాబట్టి అలాంటి విమర్శలు దయచేసి తావివ్వదని మీ ద్వారా వారిని కూడా కోరుతాము. అంత బాగానే ఉంది. ఇప్పుడు మీకు ఇస్తాం ఆ వీడియోలు. ఇప్పుడు ఆ వీడియోలు వీరికి మీకు పంపిస్తే ఇప్పుడే ఇస్తా. నిన్నటి రోజు జరిగినటువంటి వీడియో ఒకటి ఇది కంక్లూడ్ చేసి పొలిటికల్గా చేద్దాం. సో మొత్తం మీద వేములవాడ రాజన్న ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారు. వేద పండితులు పెట్టిన ముహూర్తం ప్రకారం ఉత్సవమూర్తి విగ్రహాలను సైతం ఇక్కడ భీమన్న గుడికి తరలించారు. యథావిధి కైంకర్యాలు రాజన్న గుడిలో సైతం కొనసాగుతాయని చెప్పి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, వేములవాడ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.